మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అరికట్టాలని, విద్యార్థి సంఘాల నేతలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థుల వద్ద నుంచి అదనపు ఫీజులను అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం ఎంబీయూ తొంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పట్టణంలో గత 2 రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేసేందుకు వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బరు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్లను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు అనేటువంటి గూండాలు అన్యాయంగా అక్రమంగా కిడ్నాప్ చేసి పిడిగుద్దులు గుద్దుతూ చివరికి వాళ్ళని మరొక గంటలో కనుక పోలీసులు ఛేదించకపోతే చంపేసేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి అత్యంత కిరాతకంగా మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించినటువంటి గూండాలు వ్యవహరించారు. మోహన్ బాబు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మోహన్ బాబు గారు మీరు విద్యా సంస్థల్లో ఇదేనా మీరు నేర్పించేది? ఇదేనా మీ సంస్కృతి? ఈ గూండాగిరినే మీరు నేర్పిస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం స్పందించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు 13 మందిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబుని, మంచు విష్ణుని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. గత సంవత్సరము అంటే నవంబర్, అక్టోబర్ ఆ మధ్య కాలంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ ఆ యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది. ఆ యూనివర్సిటీలో దాదాపుగా 26.17 కోట్ల రూపాయల అధిక ఫీజు డెవలప్మెంట్ ఫీజులు పేరుతో 26.17 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగిందని నిర్ధారించింది.